అయితే గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేవి యూజువల్‌గా మధ్య వయస్కులో వస్తుందండి. అంటే అరౌండ్ 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్. బట్ ఈ మధ్యలో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్‌తోని మనకి గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ అనేవి 25-30 ఇయర్స్ ఆఫ్ ఏజ్‌లో కూడా చూస్తున్నాం. అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ యంగ్ పీపుల్‌లో అంటే 10 సంవత్సరాల వయసులో కూడా వచ్చే ఆస్కారం ఉంటుంది. అంటే వీళ్ళల్లో మాత్రం మనం ఈ ఏజ్ గ్రూప్‌లో ఏమన్నా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఏమన్నా డిటెక్ట్ అవుతే మనం కొన్ని టెస్టులు చేసి కొన్ని డిసీజెస్ రూల్ ఔట్ చేసుకోవాల్సొస్తుంది. అంటే వీళ్ళల్లో ఎర్ర రక్త కణాలు డ్యామేజ్ అయ్యి ఇట్లా గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ ఫార్మ్ అవుతాయి. అంటే మనం హీమోలైటిక్ డిజార్డర్స్ అంటాము. వాటిల్లో హెరిడిటరీ స్పిరోసైటోసిస్, సికిల్ సెల్ డిజార్డర్స్, థాలసీమియాస్ అని కొన్ని కండిషన్స్ ఉంటాయి. వీళ్ళల్లో యంగ్ పీపుల్‌లో పిగ్మెంట్ స్టోన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. కొంతమందిలో ఏంటంటే మనం బాగా ఉపవాసాలు చేసే వాళ్ళల్లో గానీ, లాంగ్ ఫాస్టింగ్స్ చేసే వాళ్ళలో కూడా గాల్ బ్లాడర్ ఎంప్టీయింగ్ ఉండకుండా అంటే కాన్సంట్రేట్ అయ్యి స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఎక్కువ ఉపవాసాలు చేసే వాళ్ళలో కూడా గాల్ బ్లాడర్ స్టోన్స్ ఫార్మ్ అయ్యే ఆస్కారం ఉంటుందండి.